శివాజీ రాజా గారు కానీ సభ్యత్వం కానీ రిజైన్ చేస్తానని కానీ పొరపాటున నాకు లెటర్ పెట్టాడంటే ఇంటికి వెళ్ళి ఆయన కొరికేస్తాను నేను. ఆల్రెడీ కొరుకుడు సెక్షన్ నేను చూశాను మీరు ఇక్కడ ఉన్నాడు. జనరల్ బాడీ is given a clean sheet audit and this thing to the council. See, జనరల్ బాడీ ఆడిటర్ ఒక గౌరవనీయమైన ఆడిటర్ ఉన్నారు, జనరల్ బాడీ ఉంది, రెస్పెక్టబుల్ జనరల్ బాడీ ఉంది, డిఆర్సీ కమిటీ ఉంది, ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ క్లీన్ చిట్ ఇచ్చారు. సో దాంట్లో ఏం మిస్టేక్ లేదు. అండ్ నెక్స్ట్ నేను తీసుకెళ్ళేటప్పుడు ఐ విల్ బీ లుకింగ్ అట్ ఎవ్రీథింగ్. ఏదైనా తప్పు ఉంటే అప్పుడు చెప్తాం, మేము మాట్లాడుకుంటాం. మీడియాకి ఎందుకు వస్తాం? ఐ నాట్ కమ్. స్టేజ్ ఫియర్ పోయింది నాకు. మీడియా ముందు వచ్చి మాట్లాడే ఫియర్ లేదు. ఇంకా సినిమాల్ని హ్యాపీగా ప్రమోట్ చేసుకుంటా. సో ద ఓన్లీ థింగ్ ఈజ్ ఇంతమందిని నేను క్లోజ్ కాల్లో చూశాను. వాళ్ళందరికీ ఏం కావాలో ఒక్కరికి ఒకే ప్రాబ్లం కాదు, వివిధ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ టీమ్. అందరికన్నా ముందు థ్యాంక్స్ చెప్పాల్సింది ఏంటంటే నా ప్యానెల్కి మెజారిటీ వచ్చింది. సో నీ పని చేయగలను, ఎవరు ఆపలేరు. ఆపాలనుకుంటే ఇంపాసిబుల్. జనరల్ సెక్రటరీ మావాడే, ట్రెజరర్ మావాడే, జాయింట్ సెక్రటరీలో ఒకడు, వైస్ ప్రెసిడెంట్లో ఒకడు, ఈసీలో 10 మంది మెజారిటీ మేమే. మేము అనుకునిందంతా అక్షరాల చేస్తాం, చేసి చూపిస్తాం. మా ఫ్యామిలీని అద్భుతంగా వాళ్ళే మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారు, అద్భుతమైన పని చేశామని. నేను కరెక్ట్గా క్వశ్చన్కి ఆన్సర్ లెస్ దెన్ 3 monthsలో చెప్తాను నేను. ఆయన ఇండస్ట్రీలో నాకు తెలిసి ఆయన ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద ఎల్డర్స్, పెద్దలు. ఎలాగ నాగబాబు గారు ఒక పెద్ద, నాకు నరేష్ గారు కూడా పెద్ద. ఎందుకంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్, ఆయన నమ్ముకునింది ఓన్లీ ఇండస్ట్రీ. మాకన్నా వయసులో ఉన్న వాళ్ళందరూ పెద్ద తరహా వాళ్ళు, వాళ్ళ సలహాలు అందరిది తీసుకుంటారు, నరేష్ గారిది కూడా తీసుకుంటారు. ఎందుకు తీసుకోకూడదు? నేను నిలబడేటప్పుడు నేను వెళ్ళి సపోర్ట్ అడిగింది నరేష్ గారిని. ఆయన ప్రెసిడెంట్, ఆయన సపోర్ట్ ఇచ్చాడు. అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. అండ్ ఆయన సలహాలు తీసుకుంటా. కానీ నాకు బ్రెయిన్ ఉందిగా, నాకు అనుకునింది, నాకు క్లారిటీ అనిపించింది, నేను చేస్తాను. ఆ ఫ్రీడమ్ వాళ్ళు ఇచ్చారు. అండ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఐ హ్యావ్ దట్ ఫ్రీడమ్.